సిద్ధు ఉన్నాడు అదితి. ఏమైంది? ఇక్కడే ఉండండి, నేను చూస్తా. భయపడద్దు, భయపడుకో. బయటికి రా. అన్ని రకాలుగా ట్రై చేశాను, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడే ఉండాలి, వాళ్ళని తీసుకురా. సరే, నేను మేనేజ్ చేస్తా. గైస్, మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళి తీరాలి. Are you freaking kidding me? నా మాట విను. గౌతమ్ చాలా వరకు ట్రై చేశాడు. ఇంట్లో ల్యాండ్లైన్ పనిచేయట్లేదు. ఈ టైంలో ట్యాక్సీని కూడా పిలవలేం. ఇంట్లోపలికి వెళ్ళడమే కరెక్ట్. వేరే మార్గం ఏం లేదా? రా, సిద్ధుని తీసుకుని రా అదితి. అన్నయ్య, మనం నడుచుకుంటూ వెళ్ళిపోదామా ప్లీజ్? బయట 15 కిలోమీటర్లకి రిజర్వ్ ఫారెస్ట్. ఏదైనా వైల్డ్ అనిమల్స్కి దొరికావో ఎముకలు కూడా మిగలవు. రా. పర్వాలేదు, వెళ్ళిపోదాం ప్లీజ్. రా, వెళ్ళిపోదాం ప్లీజ్. నేను లోపలికి రాను. రమ్మంటున్నానుగా. నేను రాను ప్లీజ్. రా. నేను రాను చెప్తున్నానుగా, నువ్వు వెళ్ళు. అయితే ఇక్కడే ఉండి చావు. ఇప్పుడేం జరిగిందని ఇలా రియాక్ట్ అవుతున్నారు మీరు? ఇంతకు మించి ఏం జరగాలి చెప్పు? ఈ టైప్లో ఆలోచించి చూడు. మీ ఫ్రెండ్ కృష్ణ నీకు మెసేజ్ పెట్టాడు, అంతే కదా? దాన్ని పెద్ద చేసి ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? ఓకే, నేను ఒప్పుకుంటాను, ఇక్కడేదో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంది. కానీ వాడు మెసేజ్ తప్ప వేరే ఏమీ చేయలేదు కదా. ప్యారలల్గా ఆలోచిద్దాం. వాడికి ఏమైనా కావాలంటే మిమ్మల్నే కదా అడగగలడు, వేరే ఎవరిని అప్రోచ్ అవుతాడు? మేక్ సెన్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకు కొంచెం ఓవర్గా అనిపించట్లేదు? ఇప్పుడు మనకి టెక్స్ట్ మెసేజ్ చేసేది మన ఫ్రెండ్ కృష్ణ కాదు, చనిపోయిన మన ఫ్రెండ్ కృష్ణ. గాయత్రి, డూ వీ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్? లేదు కదా? గౌతమ్, నువ్వు వెళ్ళా ఫోన్ తీసుకురా.
మౌంట్ రోసియార్డ్ స్కూల్ మిస్టరీ, మౌంట్ రోసియార్డ్ స్కూల్ మిస్టరీ, మౌంట్ రోసియార్డ్ స్కూల్ మిస్టరీ ఇంతే ఉంది. అలా అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు 8 to 10 years బ్యాక్ జరిగిన ఇన్ఫేమస్ ఇన్సిడెంట్. చాలా మ్యాగజైన్స్లో చదివాను, కానీ డీటెయిల్గా తెలీదు. ఇక్కడ ఏం జరుగుతుంది శామ్? అడుగుతోంది కదా, చెప్పు. ఆ ఇన్సిడెంట్ జరిగిన మౌంట్ రోసియార్డ్ స్కూల్ ఎక్కడుందో తెలుసా మీకు? ఆ స్కూల్ ఎక్కడుంది? నేను అప్పుడే చెప్పాను, ఏమీ తెలియకుండా ఎందుకు ఈ కాంట్రాక్ట్ సైన్ చేశావు? ఇప్పుడు అదంతా ముఖ్యమా శామ్? ప్లీజ్ ఇప్పుడు ఇది మాత్రం చెప్పు, దీనికి కృష్ణకి ఏంటి సంబంధం? ఈ కాంట్రాక్ట్లో వాడు ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు. నువ్వే వాడిని అడగొచ్చుగా. ఐ థింక్ వాడు వెళ్ళిపోయాడు. బ్యాటరీ లేని ఫోన్ పనిచేస్తోంది. వాడు వెంటాడుతూనే ఉన్నాడు. ఐ థింక్ వాడు మనతో ఏది మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు మనకి మిస్టరీ గురించి చెప్పాలి వాడు? అది కూడా ఇదే చోట ఉన్నప్పుడు ఎందుకు చెప్పాలి? ప్రాబబ్లీ మనల్ని వాడుకొని ఏదో కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడా? ఈ రాత్రి వేళ ఎట్టుపోయి ఏం కనిపెట్టాలి? ఆన్సర్ ఈ ప్రాబ్లంలోనే ఉంది. స్కూల్ లైబ్రరీ. అదితి, అదితి, పైకి రా. అంతేగా? అదితి, మీ అన్న చెప్పింది మీకు అర్థం కాలేదా? మర్యాదగా వచ్చి కూర్చో. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతున్నాను. అదితి, 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 అదితి ఆగు. హే, అదితి ఆగు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్స్ వెరీ డేంజరస్. నేను ఇక్కడ ఉండడం కంటే బయటికి వెళ్ళి చేస్తాను.
ఏమైంది? శామ్, ఆ పిచ్చిది నిజంగానే వెళ్ళిపోయింది. అది ఇక్కడి నుంచి ఎక్కడికి పోదు. తన డ్రామాలన్నీ నేను చాలా చూసేశాను. గేట్ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికే తిరిగొస్తుంది చూడు.